నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. మే 1వ తేదీ ముందుగా కార్మిక లోకానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ 1వ తేదీ వచ్చినా సరే రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ ప్రతి 1వ తేదీన ఆలస్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి ప్రతి అర్హుడికి ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి సంబంధించి నేను కూడా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రామకృష్ణపురం గ్రామంలో కూడా అటెండ్ అయ్యాను. వితంతులు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో నేను కూడా పాల్గొని వాళ్ళ తాలూకా ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఈ రోజుకి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం గుర్తు చేసుకొని ఏదైతే హామీ ఇచ్చారో ఇంట్రెస్ట్ పద్ధతుల్లో 5 సంవత్సరాలు కూడా 250 పెంచుకుంటూ పోయి ఆ రోజు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1000 రూపాయలు కూడా పెంచి ఈరోజు మా జిల్లా శ్రీకాకుళం జిల్లాలోనే చూస్తే సుమారు 3,06,000 మందికి 130 కోట్ల వరకు పెన్షన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జిల్లా యాంత్రాంగం తాలూకా అందరి తాలూకా సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. దానితో పాటు ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి రోజుగా భావించవచ్చు. ఎన్నో కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము శంకుస్థాపన చేసాం, కొన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందులో ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఇక్కడ బీచ్కి ఆహ్వానించి ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామనంటే చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ఎర్రముఖం నుంచి మనం శ్రీకారం చుడుతున్నాం. అదేంటంటే దాని పేరు మత్స్యసాగర మాల అని పెట్టి మత్స్యకారులు ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్యకి కన్వర్జెన్స్ కింద ఒక గొప్ప సొల్యూషన్ని మేమందరం కూడా ఈరోజు చేయించడం జరుగుతుంది. అందులో కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మత్స్యసాగర్ మాలాకి సుమారు 4 కోట్ల రూపాయలు సహకరించి ప్రతి బీచ్ రోడ్డుకి ఏదైతే ఈ తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బీచ్ రోడ్డుకి సోలార్ లైట్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా అంగీకరించి ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాని ద్వారా 1,600 సోలార్ లైట్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కోల్ ఇండియా లిమిటెడ్కి అలాగే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ మత్స్యసాగర మాల అన్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే గతంలో నేను కూడా గత 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మత్స్యకార గ్రామాలు ఎన్నో సందర్భాల్లో నేను సందర్శిస్తూ మత్స్యకారులతో మాట్లాడినప్పుడు మీకున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటని అడిగితే వాళ్ళందరూ కూడా సముద్రం మీద వేట మీద మేము ఆధారపడి ఉన్నాం. అటువంటిది మేము వేటకి వెళ్ళాలనంటే రాత్రిపూట 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు మేము బీచ్ దగ్గరికి వెళ్ళి మేము బోట్లు కానీ వలలు అన్నీ కూడా సర్దుబాటు చేసుకొని మేము వేటకి వెళ్తాం. అలాంటి పరిస్థితుల్లో మేము వేటకి వెళ్ళడానికి మేము ఊరు నుంచి బీచ్ దగ్గరికి వెళ్తే మాకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొన్ని రోడ్డు ఉంటే కనబడేటటువంటి విధంగా లైట్ సెట్టింగ్ కూడా మాకు లేదు. దానివల్ల మా జీవన ఆధారమైనటువంటి ఆ సముద్రాన్ని దగ్గరికి మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ఎంతోమంది మత్స్యకార గ్రామాలు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్లు అయ్యాయి, అందరి తాలూకు ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాగే నా వ్యక్తిగతంగా తీసుకుంటే 3వసారి పార్లమెంట్ సభ్యుడిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు గెలిపించి ఈరోజు అత్యంత కీలకమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఈరోజు వచ్చే విధంగా ఆశీస్సులు కూడా అందరూ అందించారు. సో ఈ యొక్క సమస్య నాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోయింది. మత్స్యకారులకి ఈ సమస్యకి ఎలాగైనా ఒక పరిష్కారం అందించాలని నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత దీనికి ఎలాగైనా ఒక మంచి కార్యక్రమం ద్వారా చేయాలని మత్స్యసాగర్ మాల ప్రోగ్రామ్ని మనం ఏర్పాటు చేశాం. సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సోలార్ లైట్స్ ఏర్పాటు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి నరేగా పథకం ద్వారా ఈ బీచ్ రోడ్డుని ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని అలాగే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ గారు
మా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఆ ప్రోగ్రామ్ తాలూకా సక్సెస్ చూస్తుంటే, దాని ఇంపాక్ట్ చూస్తుంటే నిజంగా మాకు ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్లో మీరు కానీ మత్స్యకారులతో మాట్లాడితే ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా ఈరోజు రెస్పాన్స్ వస్తుంది. చిన్న ప్రోగ్రామ్ అయినా, ఒక రోడ్డు దానికి లైటింగ్ పెట్టేటటువంటి ప్రోగ్రామ్ అయినా వాళ్ళ తాలూకా జీవితంలో లేకపోతే వాళ్ళ తాలూకా జీవన శైలిలో వాళ్ళు ఆధారపడేటటువంటి ఆ వృత్తి మీద చాలా ప్రభావం, ఎంతో తీవ్రమైనటువంటి ప్రభావం ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్ళకి లభిస్తుంది. మరి అలాగే ఈ ఎర్రముఖం గ్రామంలో కూడా మనం చూసుకుంటే గతంలో ఇక్కడే పక్కన జీడి తోటలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎలుగుబంటులు కూడా ప్రజల మీద దాడి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అది కూడా ఎందుకు జరుగుతుందనంటే వాళ్ళకి సరిగ్గా రాత్రి సమయంలో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సరైనటువంటి లైటింగ్ లేకపోవడం వల్ల అది కూడా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం క్రియేట్ అయిందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఒకటి మత్స్యకారులకి వేటకి సంబంధించింది అయితే, మరొకటి ఏదైనా రాత్రిపూట జరగరాని సంఘటనలు జరగకుండా ఉండడానికి లైటింగ్ ఉంటే, మూడోది ఇంత చక్కనటువంటి తీర ప్రాంతాన్ని ఆస్వాదించడానికి కూడా టూరిజం పెరగడానికి కూడా బీచ్ రోడ్ కానీ లైటింగ్ కానీ చాలా ముఖ్యమైనటువంటిది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసాం. అన్ని శాచ్యురేషన్ పద్ధతిలో జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు సుమారు 100 ఉన్నాయి. 100కి 100 కూడా బీచ్ రోడ్స్ ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేసాం. దీనికి మొత్తానికి సుమారు 2800 సోలార్ లైట్లు కావాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం 4 crores ఏదైతే కోల్ ఇండియాతో ఖర్చు పెట్టి చేస్తున్నామో దాని ద్వారా 1600 లైట్స్ వరకు ఏర్పాటు చేసాం. ఇంకో 1200 లైట్స్ ఉన్నాయి. దానికి ఇంకో 200 యాడ్ చేసుకొని ఒక 1400 లైట్స్, ఒక బఫర్ సిస్టమ్ కూడా పెట్టుకొని నెక్స్ట్ ఫేజ్లో ఇంకో 1400 లైట్స్ కూడా దీనికి యాడ్ చేసి ఈ 100 గ్రామాలు ఏవైతే సీసీ రోడ్స్ ఉన్నాయో ఆ 100 గ్రామాలకి సీసీ రోడ్స్తో పాటు సోలార్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోడ్స్ వచ్చేసరికి 100 గ్రామాల్లో సుమారు 49 రోడ్స్ని మనం కంప్లీట్ చేసాం. మీరు ఈ 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే జస్ట్ 15% వరకే రోడ్స్ ఉన్నాయి. ఈ 100 గ్రామాల్లో కేవలం 15-16 గ్రామాల వరకే పక్కా రోడ్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా మట్టి రోడ్స్ కానీ ఇసుక దెబ్బలు కానీ ఈ ప్రాంతాల నుంచే మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళేవారు. సో ఈరోజు 49 గ్రామాల వరకు మనం రోడ్స్ ఎస్టాబ్లిష్ చేసాం. మరొక 7 ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా చాలా వరకు కొన్ని ఏరియాస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తాలూకా ఇష్యూస్ ఉండడం వల్ల దానికి సెటిల్ చేయడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అవి కూడా రానున్నటువంటి సంవత్సరంలో అన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క మత్స్యకార గ్రామానికి చక్కనైన బీచ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. దానికి సోలార్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓవరాల్గా ఈ యొక్క సీసీ రోడ్స్ కానీ బీటీ రోడ్స్, బీచ్ రోడ్స్ ఏర్పాటు చేయడానికి 12 crore రూపీస్ మనం ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ ఇంకా అదనంగా ఏదైనా కావాలన్నా సరే నరేగా నుంచి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో వీటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉండాలి. దానికి సంబంధించి అనేక ప్రోగ్రామ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారంతో అనేక ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా వేట నిషేధ భృతిని కూడా గతంలో 10,000 రూపాయలు అంతంత మాత్రంగా ఇస్తే అది కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ మత్స్యకారులకి ఇస్తే ఈరోజు చాలా చక్కగా 20,000 రూపాయలకి మత్స్యకార సేవలు, మత్స్యకార భృతిని మనం పెంచి దాన్ని కూడా అందరికీ ఎవరైతే అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. దానికి తోడుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా అబ్జర్వ్ చేసినటువంటిది మత్స్యకారులు ఎక్కువగా ఇక్కడ వేటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దానితో పాటు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి వేట చేస్తున్న వాళ్ళు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి చెన్నైలో కానీ, ముంబై పోర్ట్లో కానీ, అలాగే గుజరాత్ పోర్ట్లో కానీ, కలకత్తాలో కానీ, అండమాన్లో కానీ, అంటే ఇతర ప్రాంతాలకి కూడా వెళ్ళి ఇదే వృత్తి మీద, ఫిషింగ్ మీద, అక్కడ హార్బర్లు ఉన్నా, అక్కడ జెట్టీస్ ఉన్నా, అక్కడ పెద్ద షిప్స్ ఉన్నా దానికి వెళ్ళి పనిచేయడం కూడా జరుగుతుంది. సో అది కూడా తగ్గించాలి. ఆ మత్స్యకారులు ఎవరైతే వలసలు వెళ్తున్నారో దాన్ని కూడా తగ్గించాలనంటే లోకల్గా ఇక్కడ మత్స్యకారులకి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాలి. అలాగే మూడో విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో డెవలప్మెంట్ ఇంకా పెద్ద ఎత్తున జరగాలనంటే మనం టూరిజంని ఒక మంచి అవకాశంగా దీన్ని మలుచుకోవాలి. ఎక్కడ లేనటువంటి ఒక ప్రకృతి సంపద మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దాన్ని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసి తీరా ఎవరైనా పర్యాటకులు ఇక్కడికి వస్తే వాళ్ళకి సరిపడేటువంటి టూరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. అందులో కనెక్టివిటీ మేజర్ రిసోర్స్. సో రోడ్స్ మనం ఏర్పాటు చేసి లైటింగ్ ఇస్తే
అట్లీస్ట్ వచ్చేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో బీచ్ని ఆస్వాదించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. సో మల్టిపుల్ సొల్యూషన్స్, ఈ యొక్క ప్రోగ్రామ్తో మల్టిపుల్ సొల్యూషన్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అందుకే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్గా ఈ మత్స్యసాగరమాల ఈరోజు ఏర్పడింది. దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ మేము మత్స్యకారుల గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళను కూడా టూరిజంని ఎంకరేజ్ చేసే విధంగా క్లీన్గా బీచెస్ పెట్టుకొని బయట వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేయడానికి ఒక మంచి ప్లానింగ్తో వాళ్ళలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అందులో మొట్టమొదటిగా మేము తీసుకున్నటువంటిది బారువా బీచ్. బారువా బీచ్ గతంలో కూడా మీరు చూస్తే మన కూటమి ప్రభుత్వ హయాంలోనే దానికి ఒక బీచ్ ఫెస్టివల్ కూడా చేస్తే చాలా సక్సెస్ఫుల్గా కేవలం ఇచ్చాపురం నియోజకవర్గం అనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా చాలామంది వచ్చి అక్కడ బీచ్ ఫెస్టివల్లో కూడా పాల్గొనడం జరిగింది. దాన్ని ఒక మోటివ్గా తీసుకొని ఆ బారువా బీచ్ను కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్గా డెవలప్ చేయాలని, అంటే అక్కడ న్యాచురల్గా ఉన్నటువంటి ఆ బీచ్ రిసోర్స్ని వాడుకొని దూర ప్రాంతాల నుంచి కేవలం మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి అవకాశం ఉంటే విదేశాల నుంచి కూడా వచ్చే విధంగా బారువా బీచ్ని డెవలప్ చేయాలని బ్లూ ఫ్లాగ్ బీచ్ కింద ఒక డిపిఆర్ తయారు చేసి దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం.